ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ సంచలనం సృష్టిస్తోంది. ఆ ఛార్జ్ షీట్ కాపీ కూడా ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన కనబడుతోంది. 17 మంది పేర్లు ఇందులో చేర్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఈ సెకండ్ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ మద్యం పాలసీ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్ముని గోవా పంజాబ్ ఎన్నికలకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించుకుంది అని కూడా ఆరోపించింది. తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వారి పేర్లు కూడా ఇందులో కనబడుతున్నాయి. మా కరెస్పాండెంట్, మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, చెప్పండి, సెకండ్ ఛార్జ్ షీట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ పేరు చేర్చడం మొదటిసారి ఈడీ ఛార్జ్ షీట్ లో మనకు కనిపించింది. ఎలా చూడాలి? డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి ఈ కేసు స్టార్ట్ అయినప్పుడే అరవింద్ కేజ్రీవాల్ పేరు వస్తుంది అనేటువంటిది అందరూ ఊహించారు. ఎందుకంటే అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఢిల్లీలో తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్. అప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి లిక్కర్ షాప్లను ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పాలనేటువంటి ఒక నిర్ణయం ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్నటువంటి కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ప్రైవేట్ వాళ్ళకి కేటాయించాలి అని దాదాపు 149 షాప్స్ ఇవి. వీటితో పాటు ఇందులో స్పెసిఫిక్గా L1 కేటగిరీ అనేటువంటిది, అంటే దాదాపు మీరు పెద్ద బార్ల లాంటివి షాపులు, దీనిలో 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. సో కొన్ని కంపెనీలకు మాత్రమే ఈ మొత్తం ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ అవుట్లెట్స్ ఇచ్చారు అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రైవేట్ వాళ్లకు పూర్తిగా ఈ షాపులు కూడా కేటాయించారు. ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ దీని మీద ఒక లెటర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాశారు. ఇందులో మొత్తం స్కామ్ జరిగిందని. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వేసినటువంటి విచారణ ఆధారంగా వస్తున్నటువంటి మొత్తం విషయాలు బయటికి. సో డెఫినెట్గా ప్రభుత్వం ఆ తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మొత్తం పాలసీని వెనక్కి తీసేసుకుంది, మొత్తం దీన్ని స్క్రాప్ చేసింది. బట్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఈరోజు కేజ్రీవాల్ పేరును ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి అరుణ్ అరోరా లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తిగా మనీష్ సిసోడియాకి చాలా దగ్గరైనటువంటి వాళ్ళు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకుతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఇందులో ఏదైతే క్రెడిట్ నోట్ల ద్వారా మొత్తం ఈ డబ్బు అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయింది. ఒక లిక్కర్ కంపెనీ ఒక క్రెడిట్ నోట్ ఇస్తుంది. ఆ క్రెడిట్ నోట్ అనేటువంటిది ఫస్ట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళింది. మనీ ఎలా ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటిది కూడా ఈడీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి పనిలో జరిగింది. ఒకసారి పొలిటికల్గా వచ్చినటువంటి పేర్లు చూద్దాం. ఈరోజు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ కన్వీనర్గా ఉన్నారు ఆయన. సో డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని ఒక లిక్కర్ స్కామ్లో ఒక పెద్ద విషయంగా మనం చూడాలి. అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే యాంటీ కరప్షన్ అనేటువంటి ఒక పెద్ద ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పైన ఈరోజు డెఫినెట్గా ఒక కరప్షన్ కేసులో ఆయన పేరు ప్రస్తావించబడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తావించబడింది ప్రస్తుతానికి. కానీ ఆయన తర్వాత ఉన్నటువంటి ఆయన లెఫ్టినెంట్ అనుకోవచ్చు, ఆయన తర్వాత నెంబర్ 2 ఉన్నటువంటి సిసోడియా డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి విషయాన్ని సిబిఐ చెప్తుంది. ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. ఇటీవల కూడా ఆయన కార్యాలయంలో సిబిఐ సోదాలు నిర్వహించారు అనేటువంటిది కూడా వార్తలు బయటకు వచ్చాయి. సో అరవింద్ కేజ్రీవాల్ పేరు అనేటువంటిది ఒక ఛార్జ్ షీట్లో, అది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో ఈరోజు ఇచ్చింది. ఈ క్షణానికి ఇది అతిపెద్ద బ్రేకింగ్గా మనం చూడాలి. రెండో బ్రేకింగ్ మనకు సంబంధించి మన రాష్ట్రానికి వరకు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వరకు చూస్తే తెలంగాణలో డెఫినెట్గా ఒక ఇష్యూ ఉంది. ఎవరైతే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ప్రస్తావించారు. 2 చోట్ల నేను ఆమె పేరును ఏ విధంగా ప్రస్తావించారో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రధానంగా ఈ మొత్తం ఛార్జ్ షీట్లో 19వ పేజీలో చాలా స్పష్టంగా కే కవిత అండ్ అరుణ్ పిల్లై మీట్ విజయ్ నారాయణ్ దినేష్ అరోరా ఎట్ ఓబరాయ్ మేడన్స్ అనేటువంటి హోటల్. మళ్ళీ చెప్తున్నాను, కే కవిత అండ్ అరుణ్ పిల్లైను గతంలో విచారించారు. కే కవిత, అరుణ్ పిల్లై చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఫోటో కూడా, తిరుపతికి సంబంధించిన ఒక ఫోటో కూడా సర్క్యులేట్ అయింది. వీళ్ళిద్దరు విజయ్ నాయర్ అదేవిధంగా దినేష్ అరోరా అనేటువంటి ఇద్దరిని కలిసారు. ఇందులో దినేష్ అరోరా డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ, అంటే కేజ్రీవాల్ దగ్గర ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి దినేష్ అరోరా అనేటువంటి వ్యక్తిని ఓబరాయ్ హోటల్స్లో కలిశారు. కలిసి ఎందుకు, ఏం చేశారు అంటే న్యూఢిల్లీ డిస్కస్ రికూప్మెంట్ ఆఫ్ ద కిక్ బ్యాక్స్ పేడ్ బై ద సౌత్ గ్రూప్ అనేటువంటి ఒక గ్రూప్ను ఎమ్మెల్సీ కవిత లీడ్ చేశారు అనేటువంటిది స్టార్టింగ్ నుంచి ఈ కేసులో బయటకు వస్తున్నటువంటి వార్త. సౌత్ గ్రూప్ అనేటువంటి ఒక గ్రూప్ను క్రియేట్ చేసి ఆ గ్రూప్కు L1 కేటగిరీకి సంబంధించినటువంటి ఈ మొత్తం ఏవైతే లిక్కర్ షాప్స్ ఉన్నాయో వాటిని వాళ్ళకు వచ్చేలా ఇక్కడ కవిత మీడియేట్ చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా చాలా రోజుల నుంచి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈడీకి సంబంధించినటువంటి సోర్సెస్లో కావచ్చు, లేకపోతే సిబిఐ నుంచి వస్తున్నటువంటి విచారణ. ఆమెను గతంలో విచారించిన సందర్భంలో కూడా, సిబిఐ వాళ్ళు విచారించిన సందర్భంలో కూడా ఈ విషయం
విషయాన్ని చాలా పర్టికులర్గా అడగడం జరిగింది. మీరు సౌత్ గ్రూప్ను లీడ్ చేశారా, సౌత్ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, మీరు ఎందుకు దినేష్ అరోరాను అదేవిధంగా విజయ్ నాయర్ను కలిశారు అనేటువంటి చెప్పారు. దాన్ని ఈరోజు ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ చెప్తున్నాను, కే కవిత, అరుణ్ పిల్ల ఇద్దరు వెళ్ళి కలిశారు. వీళ్ళు న్యూఢిల్లీలో ఓబరాయ్ బెడిన్స్ అనేటువంటి హోటల్లో ఏ విధంగా డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ముడుపులు ఇవ్వాలి అనేటువంటి విషయం మీద చర్చించారు అని చెప్తున్నారు. ఇంకొక పేజ్ కూడా చెప్తాను, 312వ పేజ్లో కూడా ఎమ్మెల్సీ కవిత పేరుంది. ఇస్మాయిల్, మీరు చెప్తున్నారు 10,000 పేజీల ఛార్జ్ షీట్ ఇది దాఖలు చేసినట్టుది. రెండోది, ఇప్పటికే 5 అరెస్టులు జరిగాయి ఈ లిక్కర్ పాలసీ స్కామ్ కి సంబంధించి. ఈసారి ఛార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరుని ప్రస్తావించడం కూడా ప్రధానంగా చూస్తున్నాం. మనీష్ సిసోడియా పేరుని ఇప్పటికే ప్రస్తావించారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఒక 400 పేజెస్ ఆపరేషనల్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఛార్జ్షీట్ అవైలబుల్ ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ పేరును అందులో ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఉన్నటువంటి అరోరా, ఎవరైతే సమీర్ అరోరా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో, అరుణ్ అరోరా వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కంటిన్యూగా అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, వీళ్ళు డీల్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఈ మొత్తం దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేవలం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇందులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాతనే ఎవరెవరికి L1 కేటగిరీ, ముఖ్యంగా L1 కేటగిరీకి సంబంధించినటువంటి లిక్కర్ షాప్లకు లైసెన్సులు లభించాయి అనేటువంటిది ఈ ఈడీ ఇచ్చినటువంటి ఈ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని వాళ్ళు ముఖ్యంగా పంజాబ్ లాంటి చోట ఎలక్షన్ జరిగినప్పుడు ఈ డబ్బులు అక్కడ వాడారు. ఏ విధంగా క్రెడిట్ నోట్ల ద్వారా ఈ మొత్తం డబ్బులు అనేటువంటివి ఫస్ట్ బ్యూరోక్రాట్లకు, అక్కడ నుంచి పొలిటీషియన్స్కు వెళ్ళాయి అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఇందులో ఒక చాలా కీలకంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. సౌత్ గ్రూప్లో మనం చూడొచ్చు ఎమ్మెల్సీ కవిత పేరుంది, మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుంది. సో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ప్రస్తావన కూడా ఉంది. ఇందులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి దాదాపు 4-5 చోట్ల వాళ్ళు పేర్లు ప్రస్తావించారు. ఒకటి, ప్రధానంగా ఏ విధంగా డీల్ చేశారు అనేటువంటిది. అరుణ్ పిల్లైకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది. నవంబర్ 12వ తేదీన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నవంబర్ 12, 2022 ఆయన ఇచ్చినటువంటి సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఇక్కడ ఈడీ ఉదాహరించింది ఈ మొత్తం ఛార్జ్షీట్లో. అరుణ్ పిల్లై ఇందులో చెప్పిన దాని ప్రకారం, అరుణ్ పిల్లై ఇన్ హిస్ స్టేట్మెంట్ డేటెడ్ ఆన్ 12/11/2022 హ్యాస్ డిస్క్లోజ్డ్ దట్ దేర్ వాజ్ ఎ డీల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ Kavita, MLC, Telangana and the AAP, wherein the exchange of kickbacks paid to the tune of 100 crores, Ms. Kavita got access to the Delhi liquor business, specifically stakes in L1 ఇండో స్పిరిట్స్ అనేటువంటి ఒక కంపెనీకి వీళ్ళు ఇప్పించారు. మొత్తం ఎవరైతే ఎమ్మెల్సీ కవిత 100 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులు మాట్లాడి ఇప్పించారు అని అరుణ్ పిల్లై చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అరుణ్ పిల్లై తన స్టేట్మెంట్లో ఒక విషయం కూడా చెప్పారు. చాలా కాలం నుంచి నాకు కవితకు నేను సన్నిహితుని, చాలా కాలం నుంచి ఆమె దగ్గర ఉన్నాను అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఇది నవంబర్ 12న ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నవంబర్ 11 కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చాలా స్పష్టంగా ఇందులో 100 కోట్ల రూపాయలకు సంబంధించి L1 కేటగిరీ కింద వచ్చినటువంటి ఇండో స్పిరిట్స్ అనేటువంటి ఒక కంపెనీకి ఆమె ఇప్పించారు. ఇండో స్పిరిట్స్లో సౌత్ లాబీ ఏదైతే ఉందో, సౌత్ గ్రూప్ ఏదో ఉందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆ ఇండో స్పిరిట్స్ అనేటువంటి దాంట్లో. ఆ ఇండో స్పిరిట్స్ దానికి వీళ్ళు మొత్తం పూర్తిగా ఈ రీటైల్ లిక్కర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో L1 కేటగిరీ కింద ఉన్నటువంటి షాప్స్, అవి చాలా పెద్ద షాప్స్, చాలా పెద్ద ఎత్తున వాటికి టెండర్లు జరిగాయి. అయితే ఎక్కువ టెండర్ క్యాట్ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు ఎవరైతే లాబీ చేశారో వాళ్ళకి ఇచ్చారు అనేటువంటిది ఇందులో చాలా స్పష్టంగా ఉంది. దాని అరుణ్ పిల్లై చెప్పినటువంటి ఇంకొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. That he has attended a meeting in Oberoi Maidens along with Mrs. Kavita and విజయ్ నాయర్తో కలిసి కవిత అక్కడికి వచ్చారు. దీనిలో దినోష్ షరీరా అండ్ అదేవిధంగా ఈ ఎజెండా మొత్తం అనేటువంటి మీటింగ్ ఎజెండా నాకు తెలుసు. ఇది పూర్తిగా ఏ విధంగా మనం ఇచ్చినటువంటి డబ్బులు, ముఖ్యంగా కిక్ బ్యాక్ల రూపాయలు ఇచ్చాలో వాటిని ఏ విధంగా రికవర్ చేయాలనేటువంటి విషయం మీద ఈ ఓబరాయ్ హోటల్లో మొత్తం చర్చ జరిగింది అనేటువంటిది అతను తన స్టేట్మెంట్లో చెప్పారు. అదేవిధంగా దట్ హీ ఈజ్ ఏ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ కవిత ఫర్ ఏ లాంగ్ టైమ్ అనేటువంటిది కూడా ఇందులో ఈడీ మెన్షన్ చేసింది. అంటే అరుణ్ పిల్లై ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆయన కవితకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల డీల్ కుదిర్చారు. కవిత ఆమ్ ఆద్మీ పార్టీతో అండర్స్టాండింగ్ ఉంది. ఆ ఏ కంపెనీకి L1 కేటగిరీ ఇవ్వాలి అనేటువంటిది కూడా ఇందులో డిసైడ్ చేశారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అరుణ్ పిల్లై నుంచి తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ని కూడా ఈ మొత్తం ఛార్జ్షీట్లో పెట్టారు. సో కొంత ఇబ్బందికరమైనటువంటిది, డెఫినెట్గా కొంత ఆందోళనకరమైనటువంటి విషయం కవిత గురించి మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలను ఇందులో ఇప్పుడు ప్రశ్నించింది. ఇంతకుముందు వచ్చినటువంటి ఏదైతే ఛార్జ్షీట్ మనం సిబిఐ ఛార్జ్షీట్లో కూడా చూసినప్పుడు అందులో వాళ్ళు ఎవిడెన్సెస్ని పూర్తిగా, అంటే ఏవైతే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిని చెరిపేసేటువంటి క్రమంలో ఎవరైతే పేర్లు మెన్షన్ చేశారో అక్కడ కూడా ఎమ్మెల్సీ కవిత పేరును మెన్షన్ చేశారు. ఆమె గత ఏడాదికి సంబంధించినటువంటి మొత్తం 4-5 నెలల కాలంలో 11 నుంచి 12 ఫోన్లు మొత్తం ఆమె వాటిని పగలగొట్టారు, ఫోన్ని ధ్వంసం చేశారు అనేటువంటి ఒక కామెంట్ను కావచ్చు, లేకుంటే ఒక స్టేట్మెంట్ కావచ్చు ఛార్జ్షీట్లో ఉంచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఫోన్లు నేను ఎక్కడ ధ్వంసం చేయలేదు, ఫోన్లు
నా దగ్గర ఉన్నాయి, అవసరమైతే వాళ్లకు విచారణలో ఇస్తానని కూడా తర్వాత ఎమ్మెల్సీ కవిత చెప్పారు. సేమ్ అదేవిధంగా సాక్ష్యాధారాలను పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ప్రస్తావనను ఈ ఛార్జ్ షీట్లో కూడా పెట్టారు. సో ఒక సౌత్ లాబీ అనేటువంటిది ఇండో స్పిరిట్స్ అనేటువంటి ఒక కంపెనీ ద్వారా L1 కేటగిరీకి సంబంధించినటువంటి లిక్కర్ షాపులను ఢిల్లీలో తీసుకునేందుకు 100 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చింది. ఈ లంచంగా అరేంజ్ చేసేటువంటి క్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు. ఒబెరాయ్ హోటల్లో జరిగింది అనేటువంటిది. నేను కొంచెం వెనక్కి వెళ్తాను. ఈ కేసు స్టార్ట్ అయినటువంటి సమయంలో, ఈ కేసు స్టార్ట్ అయినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన ఒక బీజేపీ నేత, ఇద్దరు బీజేపీ నాయకులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ కవిత పేరు వస్తుంది. వాళ్ళు చాలా స్పష్టంగా ఒబెరాయ్ హోటల్లోని ఫలానా హోటల్ రూమ్ నెంబర్లో ఫలానా చోట మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో కవిత పాల్గొన్నారు, చాలాసార్లు వచ్చారు, ఒక ప్రత్యేక విమానంలో వచ్చారు, ఆమెతో పాటు సౌత్ లాబీ వచ్చింది అనేటువంటి ఫస్ట్ ప్రకటన బీజేపీకి సంబంధించిన నాయకులు అప్పుడు చేశారు. సేమ్ అదే విషయాన్ని ఇప్పుడు మనం ఛార్జ్షీట్లో కూడా చూస్తున్నాం. సో ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కూడా ప్రతిసారి ఆర్గ్యుమెంట్ చేస్తూ బీజేపీ నాయకులకు ముందే ఎలా తెలుసు, ఆ విషయాలు ఇప్పుడు ఛార్జ్షీట్లో ఎలా ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఒక ఆరోపణ కూడా బీఆర్ఎస్ నుంచి వస్తుంది. బట్ డెఫినెట్లీ దట్ ఈస్ అ పొలిటికల్ థింగ్. కానీ ఇప్పుడు మనం ఛార్జ్ షీట్ వరకు మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్గా ఎమ్మెల్సీ కవిత పేరు చాలా ముఖ్యంగా ఇందులో 4-5 చోట్ల ప్రస్తావించారు. 2-3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బోయినపల్లి హరీష్ కుమార్ అనేటువంటి పేరు కూడా ఉంది, అతని పేరును కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఈ మొత్తం సౌత్ లాబీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్సీ కవిత లీడ్ చేశారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఈ మొత్తం ఛార్జ్షీట్లో జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇస్మాయిల్, ఒక విషయం, ఇది పొలిటికల్ గా చాలా ప్రాధాన్యత అంశం అయినప్పటికీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటి, ఈడీ సక్సెస్ రేట్ ఈ ఛార్జ్షీట్లలో ఎంతవరకు ఉంది, ప్రభుత్వాల్ని కూల్చడానికి లేకపోతే ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే ఈ ఛార్జ్షీట్లు ఈడీ పనిచేస్తుంది అనేది ఆయన ఆరోపణ. నిజంగా కూడా చూసుకుంటే ఎవరైతే విపక్షాలు లీడ్ చేస్తున్న స్టేట్స్ ఉంటున్నాయో అక్కడ ఈడీ దాడులు కానీ, సిబిఐ దాడులు కానీ, లేకపోతే అక్కడ విచారణలు అనేవి నంబర్ ఎక్కువ జరుగుతోంది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని పొలిటికల్ గా కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈడీని వాడుకుంటున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. డెఫినెట్గా ఆర్గ్యుమెంట్ అటు బీఆర్ఎస్ నుంచి కూడా వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా వస్తుంది. ఎక్కడైతే బీజేపీతో ఫైట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అవి డెఫినెట్గా ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం రెండు విషయాలు ఇందులో చూడాల్సి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో నడిచేటువంటి లిక్కర్ షాప్లను ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా ఒక ఆఫీసర్స్ కమిటీ వేసింది. ఆ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసింది. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సత్యేంద్ర జైన్ ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నారో మంత్రి, ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి, ఆయన దాంట్లో ఉన్నారు. ఆ తర్వాత ఆ మంత్రుల కమిటీ ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ఓకే చేసింది, క్యాబినెట్లో ఓకే చేసి లెఫ్టినెంట్ గవర్నర్ పంపింది. గవర్నర్ కొన్ని చేంజెస్ చెప్పారు, మొత్తానికి అది ఓకే అయింది. కొన్ని కండిషన్స్ పెట్టారు, కానీ లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టినటువంటి కండిషన్స్ని కూడా తుంగలో తొక్కుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ఒక లెటర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాస్తారు. ఆ తర్వాత ఈ మొత్తం స్కామ్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే ఈ కొత్త లిక్కర్ పాలసీని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈ విచారణ జరుగుతుంది. బట్ డెఫినెట్గా రెండు విషయాలు ఇందులో చూడాల్సి ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఒక నిజాయితీ అనేటువంటి ఒక ఇమేజ్ మీద ఒక మరక అనేటువంటిది డెఫినెట్గా కనిపిస్తుంది. ఆయన పేరు ఈరోజు ప్రస్తావించారు, బట్ ఆయన ప్రమేయం ఉంది అన్నట్టుగా మొత్తం మనం డాక్యుమెంట్ని చదువుతుంటే అర్థమవుతుంటుంది. ఎవరెవరైతే ఆయన దగ్గర క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరెవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో హ్యాండిల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇందులో చాలా కీలకమైనటువంటి స్థానంలో ఎక్కడైతే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యో ఆ చోట్ల వాళ్ళ పేర్లు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా పొలిటికల్ అనేటువంటిది రెండు వైపుల నుంచి ఉంటుంది. ఇటువైపు బీఆర్ఎస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో భాగంగా ఎటువంటి స్కామ్లు తీసుకొస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ వీళ్ళ వైపు నుంచి వస్తుంది. అయితే డెఫినెట్గా అటువైపు నుంచి కూడా మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు, దీన్ని లీగల్గా ఎదుర్కోండి అనేటువంటిది బీజేపీ నుంచి కూడా ముందు చెప్తుంది. సో పొలిటికల్ అటాక్స్ రెండు వైపులా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి పేరు ఇందులో ఉంది, ఒక ముఖ్యమంత్రి కుమార్తె పేరు ఇందులో ఉంది. సో చాలా పెద్ద విషయం ఇది, పొలిటికల్గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా చూసినా కానీ స్కామ్ మనకు పరిధి లేకుంటే దీని పరిమాణం చిన్నగా కనిపించవచ్చు. అంటే ఇది 100 కోట్లు 200 కోట్ల వ్యవహారంగా కనిపించవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో కంటే ప్రైవేట్ వాళ్లకు లిక్కర్ షాపులు ఇవ్వడం ద్వారా దాదాపు 3,000 కంటే 4,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి ఆ తర్వాత లాసెస్ చూపెట్టి ఈ మొత్తం పాలసీని స్క్రాప్ చేశారు. సో చాలా మంది దీని మీద అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ దీని పరిధి ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా విస్తరిస్తుంది. ఓకే ఇస్మాయిల్, సో ప్రధానంగా చట్టం ముందు న్యాయం ముందు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే మోరల్ గా ఎథికల్ గా ఎవరిపైతే ఆరోపణలు వస్తున్నాయి అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆయన నిజాయితీ దీనిపైన ఒక మరక పడ్డట్టు ఆ రకంగా కొంతవరకు పొలిటికల్ గెయిన్ వచ్చిందని చెప్తున్నారు.